హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం కుకింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేసాం కదా! ఇప్పటి వరకు మనం 3 క్లాసెస్ అయితే నేను తీసుకున్నాను కదా! రసం చేసాము, పప్పు ఈజీగా ఎలా చేయాలి, రైస్ వండడం, బీరకాయ కర్రీ వండడం ఇవన్నీ నేర్పించాను. ఈరోజు మనం కుకింగ్ నేర్చుకోవాలంటే బేసిక్ మనకు కొన్ని తెలిసుండాలి. మన కిచెన్‌లో కావాల్సినవన్నీ కూడా దగ్గరగా పెట్టుకోవడం అయితే మీరు అలవాటు చేసుకోవాలి. ఏదైనా వంట చేసే ముందు ఈరోజు మీరు రసం చేద్దామని అనుకుంటున్నారు. అయితే రసానికి కావాల్సినవి ఉప్పు, కారం, అలాగే చింతపండు, వాటరు అన్నీ రెడీగా పెట్టుకొని, ఇప్పుడు మీరు చేయాలనుకున్న వంట మీకు రాదు కాబట్టి, మీకొస్తే ఆటోమేటిక్‌గా చేసేసుకుంటారు. రాదు కాబట్టి నా వీడియో పెట్టుకుంటారు రసం ఎలా చేయాలనేసి. అప్పుడు మీకు అన్నీ దగ్గరగా ఉంటే ఒక్కొక్కటి నేను చూపించిన విధంగా మెజర్‌మెంట్స్‌తో సహా మీరు చక్కగా వేసుకుంటారు. అలా అన్ని దగ్గర పెట్టుకోమని ఈ వీడియోలో చెప్తున్నాను. ఏది ఎక్కడ పెట్టుకోవాలని కూడా నేను నా కిచెన్‌లో చూడండి ఎలా పెట్టుకున్నాను. ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాను. మన స్టవ్ పక్కనే ఆయిల్స్ అలాగే స్పూన్స్ అన్నీ ఘీ అలా పెట్టుకున్నాను కదా! ఇక్కడైతే ఉప్పు, కారం, పసుపు అలాగే టీ, కాఫీ ఆహ్, షుగర్ అన్నీ కూడా ఇలా వరుసగా పెట్టుకున్నాను. మీరు ఎవరైనా కొత్తగా అంటే రెంటింట్లో ఉన్నవాళ్ళు గాని, రూమ్స్ తీసుకొని ఉన్నవాళ్ళు గాని ఉంటే గనక మనకి చక్కగాను ఇవి మీషోలో చూడండి ఇలాంటి ర్యాక్స్ దొరుకుతాయి మనకి. ఎందుకంటే ఎక్కడైనా రెంట్‌కుంటే మేకులు వేయొద్దు, ఎలాంటి సరుకులు పెట్టుకోవద్దు అనేసి కొంతమంది రూల్స్ పెడుతూ ఉంటారు కదా! ఎలాంటి మేకులు వేయకుండానే చక్కగా ఇలాంటి సెల్ఫ్‌లయితే దొరికేస్తాయి మీషోలో. మీకు కావాలంటే లింక్స్ నేను ఇస్తాను. ఇలా పెట్టుకొని దగ్గరగా ఇలా తాలింపు దినుసులు, ఆవాలు, శనగపప్పు, మినపప్పు ఇలా స్పూన్స్ అని ఇలా పెట్టుకోవడానికి నేను చూపిస్తాను మీకు. చక్కగా పెట్టుకోవచ్చు. ఇలా పప్పులు, ఉప్పులన్నీ కూడా మనం డైలీ యూజ్ చేసే అన్నీ కూడా ఇలా మనకన్నీ ఇలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉండే డబ్బాల్లో వేసుకున్నామనుకోండి, మనం తీసుకోవడానికి ఈజీగా ఉంటదనమాట. అలాగే మనం సాంబారు పెట్టుకున్నప్పుడు ఒక గరిటి, అన్నం వేసుకోవడానికి ఒక హస్తం, ఇలా అన్నం గరిటె వేరేగా ఉంటది కదా! ఒక్కొక్కళ్ళు అన్నం హస్తం అంటారు, అన్నం గరిటె అంటారు. అలా కొన్ని సాల్తీలైతే మీకు నేను చూపిస్తాను. ఇకైతే ఇలాంటి గరిటి. నేను టేబుల్ స్పూన్ అని చూపిస్తా ఉంటాను కదా మీకు. ఇదిగోండి ఇలా ఒక స్పూన్. నేను మీకు ఆవాలు, ఆహ్, స ధనియాలు ఇలాంటివన్నీ నేను మెజర్‌మెంట్స్ చూపించినప్పుడు ఇలాంటి స్పూన్‌లో చూపిస్తూ ఉంటాను కదా! మీరు ఇలాంటి స్పూన్స్ కూడా తీసుకొని పెట్టుకోండి. టీ స్పూన్ అంటే దీనికన్నా చిన్నగా ఉంటుంది. ఇవి చూసారా? ఇదొక ఆయిల్ అది కొలతకైతే నేను మొన్న చూపించాను మీకు. ఇది కొంచెం ఇలా లోతుగా ఉందనమాట. ఒక 15 ఎంఎల్ అలా ఉంటుంది. మీకు మెజర్‌మెంట్స్ కప్ కావాలంటే గనక మనకి ఇలా కూడా దొరికేస్తాయి. మనకి యు డీమార్ట్‌లో కూడా దొరికేస్తాయన్నమాట. ఇలా మనకు కావాల్సినవన్నీ కూడా కిచెన్‌లో ఒక వరుసగా పెట్టుకోవాలి. మినపప్పు, శనగపప్పు అన్నీ కూడా నేనైతే ఇలా పెట్టుకుంటాననమాట. ఆహ్, మీరు మీరు వంట చేసేటప్పుడు మీకు కర్రీస్ టేస్టీగా రావాలి అంటే ఆహ్, కారం మంచిగా ఉండాలి. ఖచ్చితంగా కారం బావుండాలి. నేనైతే ఇంటి దగ్గర నుంచి మిల్లు పట్టించిన కారం తెచ్చుకుంటా. మీరు కూడా మీకు టేస్టీగా కర్రీస్ రావాలంటే కారం ఒక 2 కేజీస్, 1 కేజీ అలా మీరు ఎంత యూజ్ చేసుకుంటారు. ఎన్ని నెలలకు కావాలో అలా 1, 2 కేజీలు ఊరు నుంచో లేకపోతే అమ్మ దగ్గర నుంచి తెచ్చుకొని పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల మీకు కారం మీరు బయట ఈ డీమార్ట్‌లోను కిరాణా షాపుల్లో కొన్న కారం వేసి వండారనుకోండి, అసలు మీకు టేస్టే రాదు. మీరు ఎంత మంచి వెజిటబుల్స్ కర్రీస్ వండినా, లేపోతే చికెన్ వండినా, నాన్ వెజ్ కర్రీస్ వండుకున్నా కూడా మీకు కారం బాగోకపోతే కర్రీ అస్సలు బాగోదు. అలాగే కర్రీస్‌లో కారం వంట రాని వాళ్ళు కూరలు గానీ వండేటప్పుడు ఖచ్చితంగా ఉప్పులు, కారాలు స్టార్టింగ్ తక్కువే వేసుకోండి. లాస్ట్‌లో చూసుకొని ఉప్పు, కారం మీరు యాడ్ చేసుకున్నా పర్వాలేదు. ముందే ఎక్కువ వేసేయడం వల్ల కర్రీ పాడైపోతుంది. అలాగే ఇంకొక విషయం, వంట రాదని అసలు ఎవ్వరు ఫీల్ అవ్వవసరం లేదు. ఇప్పుడు ఎవరికీ కూడా ఎవరు పుట్టుకతోనే ఏది నేర్చుకోరు. అన్నీ మన అవసరాన్ని బట్టి అన్నీ నేర్చుకుంటూ ఉంటాం. ఇప్పుడు మీ వీడియో చూసేవాళ్ళు కూడా మీకు వంట నేర్చుకోవాలి. మీకు అవసరం కాబట్టే కదా చూస్తున్నారు. సో, మనకు కావాల్సినప్పుడు మనం నేర్చుకుంటాం. రాదు నాకు ఇంకా అనేసి అనుకోవసరం లేదు. చక్కగా వస్తది. స్టార్టింగ్ నాకసలు ఏమి రావు. ఇప్పుడు అన్ని రకాల వంటలు నేను చేస్తాను. మీరు కూడా చేయగలుగుతారు. మీకన్నీ కూడా నేను పిన్ టు పిన్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు డౌట్స్ ఏమైనా ఉంటే అడగొచ్చు. ఎలాంటి రెసిపీస్ కావాలన్నా అడగొచ్చు. చేస్తాను.
ఇంకొక విషయం ఏంటంటే, మీరు వంట చేసేటప్పుడు ఆయిల్ ఏ టైంలో వేసుకోవాలి, అది ఎంత హీట్ అయ్యే తర్వాత మనం తాలింపు దినుసులు గానీ, ఆనియన్స్ కానీ, వెజిటబుల్స్ కానీ వేసుకోవాలన్నది తెలిసుండాలి. మీరు స్టవ్ హై ఫ్లేమ్‌లో పెట్టేసుకొని, ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత మీరు ఉల్లిపాయలు వేశారంటే, ఆ ఆయిల్ వచ్చి మీ మొహం మీద పడే అవకాశం ఉంటుంది. ఇంక దేవుడా! జన్మలో నేను కిచెన్‌లోకి వెళ్ళను అనుకుంటారు. సో, మీరు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అన్నీ తెలుసుకున్నారనుకోండి ముందే, మీరు ఆయిల్ ఏ టైంలో వేసుకోవాలి, స్టవ్ వెలిగించిన తర్వాత సిమ్‌లో పెట్టుకోవాలి. ఇవన్నీ ఏ ఏ ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకున్నారనుకోండి, నెక్స్ట్ లెవెల్‌లోకి మీరు కుకింగ్ నేర్చుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. మీరు చాలా కూల్‌గా చేసుకుంటారనమాట. ముందుగానే మీరు వంట చేసే ముందు ఇప్పుడు ఒక రెసిపీ చేయాలనుకుంటున్నారు. దానికి సంబంధించిన వస్తువులన్నీ కూడా ముందే తెలుసుకొని, అన్నీ ఒక చోటన స్టవ్ దగ్గర పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని మీరు ఎందుకంటే మీకు ఇప్పటి వరకు వంట అలవాటు లేదు కాబట్టి అన్నీ మీరు ఒక చోటన పెట్టుకున్నారనుకో ఒక్కొక్కటిగా వేసుకోవడానికి మీకు టెన్షన్ అనేది ఉండదు. ఇప్పుడు ఇది వేయాలి, అది వేయాలని కంగారుగా మళ్ళీ కంగారులో ఎదురుగుండా ఉన్న ఒక వస్తువు మనకు కనిపించదు. ఎందుకంటే టెన్షన్‌లో కనిపించవనమాట. అలా జరుగుతూ ఉంటాయి. అదే వంట అలవాటయిపోయిందనుకోండి, ఇప్పుడు నేనున్నాననుకోండి, నాకు ఇప్పుడు వంట చేయడం అలవాటయిపోయింది. నేను స్టవ్ పై మూకుడు పెడతాను, ఉల్లిపాయలు కట్ జేస్తాను, అన్ని కూరగాయలు కట్ జేసుకుంటాను, వేసేస్తాను. మళ్ళీ ఉప్పు, కారాలు తీసుకొని వేసేసుకుంటాను. నాకు అలవాటు కాబట్టి. కానీ అలవాటు లేని వాళ్ళేంటంటే బేసిక్‌గా మొత్తం అన్నీ కూడా చక్కగా ఉప్పు, కారాలు దగ్గర పెట్టుకొని క క వెజిటబుల్స్ కట్ చేసుకొని, ఉల్లిపాయలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి నేను మీకు ఆయిలు వేసి చూపిస్తాను. స్టవ్ వెలిగిస్తున్నాను. స్టవ్ ఎప్పుడు కూడా ఇలా సిమ్‌లో పెట్టుకొని చూసారా? ఇంకోండి హై ఫ్లేమ్‌లో ఉండడం వల్ల ఎలా వచ్చిందో సౌండు. ఇలా సిమ్‌లో పెట్టుకొని వెలిగించాలన్నమాట. ఇప్పుడు ఆయిల్ వేసేటప్పుడు నేను ఎలా చూసుకోవాలన్నది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఇలా మనం స్టవ్ వెలిగించేసాం కాబట్టి, ఇలా ఒకసారి చూసుకుంటే మనకు కొంచెం వెచ్చగా తగులుతుంది మనకి మూకిట్లో నుంచి. చాలు. ఈ ఈ మాత్రం వేడికి మనం ఆయిల్ అయితే ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్‌కి కూడా ఇలాంటి ఒక బాటిల్ తీసుకోండి. మీకు ఈజీగా ఉంటుంది. అది పెద్ద మోతున్నది తీసుకున్నారనుకోండి, మీరు ఒకేసారి ఆయిల్ వేసేస్తారు. అదే నేనైతే స్పూన్‌తో అయ్యే చూపిస్తూ ఉంటున్నాను కాబట్టి, మీరు స్పూన్‌తో ఇలా కొలుచుకొని వేసుకుంటారు. కానీ ప్రతిసారి అలా వేయాలంటే ఎంత టైం పడతది? సో, దాన్ని బట్టి మీరు ఇలాంటి ఒక బాటిల్ తీసుకున్నారనుకోండి, మీరు ఆయిల్ చాలా తక్కువ పడతదనమాట దీని నుంచి. ఇలా వేసిన తర్వాత మీకు అంతగా తెలియకపోతే చూడండి ఇలా చూసుకుంటే మనకు ఆయిల్ ఎంత ఉన్నదన్నది తెలుస్తది. ఇది ఎక్కువ, తక్కువ అన్నది కూడా మనకి ఆటోమేటిక్‌గా అంచనా వచ్చేస్తది. నేను ఇది వచ్చేసి ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు చూడండి ఇది కొంచెం హీట్ అయింది. మనం మూకుడు హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసాం కదా! ఇప్పుడు కొంచెం మనకి ఇందాకడ మీద కొంచెం వేడి అనిపిస్తది. మరీ హీట్ అయిన తర్వాత మీరు ఉల్లిపాయలు వేసారనుకోండి, ఆ ఉల్లిపాయల్లో తడి వల్ల మనకి అది ఆయిల్ పైకి చిమ్మే అవకాశం ఉంటదనమాట. ఇంకా మళ్ళీ మీరు కిచెన్‌లోకి ఇంక వెళ్ళను బాబోయ్! అంటారు. సో, అలా కాకుండా చూడండి ఇప్పుడు ఇంత మరీ ఆయిల్ హీట్ అవ్వకుండా కూడా మనం ఆహ్, ఉల్లిపాయలు గాని, తాలింపు దినుసులు గాని వేయకూడదు. మినిమమ్ ఆయిల్ హీట్ అవ్వాలి. చూడండి ఇలా ఆయిలు ఈ మాత్రం హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేస్తే మనం చక్కగా ఇలా వస్తుంది కదా! అదే ఎక్కువ హీట్‌లో ఏసామంటే మన మొహం మీదకొచ్చే అవకాశం ఉంటది. వేసిన వెంటనే అవన్నీ మాడిపోతాయన్నమాట. మీకిప్పుడు అర్థమైందా క్లియర్‌గా నేను చెప్పింది? ఎప్పుడు కూడా స్టవ్ వెలిగించేటప్పుడు సిమ్‌లో పెట్టుకొని, స్టవ్ వెలిగించుకొని, మూకుడు పెట్టుకోవాలి. మూకుడు కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. అంటే మూకిట్లో ఎక్కడైనా వాటర్ ఉందనుకోండి, ఆ వాటర్ మనం హ్మ్, ఉండగా ఆయిల్ వేసామంటే అది కూడా ప్రమాదమే. అది మనకి ఆహ్, పేలుతదనమాట. వాటర్ పేలి నూనె మొహం మీద పడే అవకాశం ఉంటది. అప్పుడు ఆయిల్ కూడా వాటర్ ఏమి లేనప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మీడియం ఈ సిమ్‌లోనే పెట్టుకొని మీడియం హీట్ అయిన తర్వాత ఇలా చూసుకుంటే మన చేతికి తెలుస్తది హీట్. చూడండి ఇలా. ఇలా చెక్ చేసుకొని అప్పుడు వేసుకోవాలి. ఎక్కువ హీట్ అవ్వకూడదు. తక్కువ హీట్‌లో కూడా వేసుకోకూడదు. అర్థమైంది కదా! ఇప్పుడు ఆయిల్ ఎలా వేయాలి ఏంటన్నది. మీకు ఇంకొక టిప్ కూడా చెప్తాను. ఉల్లిపాయలు ఫ్రై చేసేటప్పుడు చక్కగా చూడండి కొంచెం ఉప్పు యాడ్ చేసేసారనుకోండి. ఇలా యాడ్ చేయడం వల్ల మనకు ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి, మెత్తగా అవుతాయన్నమాట. ఎప్పుడైనా కర్రీ వండేటప్పుడు
మనం ఏ ఏ ఏ టైంలో ఏది వెయ్యాలో అదే వెయ్యాలి. నేను ప్రతి రెసిపీస్ లో చెప్తూ ఉంటాను. అలవాటు అయిపోయింది అనుకోండి మీకు ఆటోమేటిక్ గా తెలుస్తుంది. కానీ నేను చెప్తున్నప్పుడు ఇప్పుడు వేస్తే ఏంటి, ఎప్పుడు వేస్తే ఏంటి, కర్రీ అంతా ఒకటే కదా చేసేద్దాం, అన్ని కలిపేసేద్దాం అలా కాదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైంలోనే ఉప్పు కానీ, కారాలు కానీ, మసాలాలు కానీ వెయ్యాలి. అన్ని కలిపి వేసేస్తే ఆ టేస్ట్ మారిపోద్ది. అది వండే విధానంలో కూడా మనకి టేస్ట్ వస్తుంది అనమాట. మీకు అర్థమయ్యే ఉంటుంది. అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి. ఈ రోజంతా కూడా మీకు రెసిపీ చెప్పట్లేదు, నేను కేవలం టిప్స్ మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో నేను ఉప్పు వేసాను కదా, ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు నేను రెసిపీ చెప్పట్లేదు మీకు, నేను టిప్స్ చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాను అనుకోవద్దు. కారం, ఉప్పు ఎప్పుడు కూడా మీరు ఒక్కరు తింటున్నారా, ఒక్కరికి ఇద్దరికి వండుకుంటున్నారు అనుకోండి, ఒక స్పూన్ అది కూడా కారాన్ని పట్టి కూడా ఉంటదండి. మనం ఆడించుకునే కారంలో కొంతమంది ధనియాలు ఇవన్నీ వేసి కారం ఆడిస్తారు. సో దాన్ని పట్టు కూడా దాంట్లో కారంలో ఉండే కారాన్ని బట్టి కూడా ఉంటుంది. అందుకే మీరు ఒక స్పూన్ కొంచెం తగ్గించి వేసుకుని తర్వాత మళ్ళీ ఒకవేళ కొంచెం కారం లేదు, కొంచెం స్పైస్ ఉంటే బాగుంటుంది అని అనిపించినప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకుని కొంచెం వేడి చేసుకుని, ఉప్పు కూడా తక్కువైతే అప్పుడే లాస్ట్ లో కొంచెం యాడ్ చేసుకున్నారనుకోండి మీకు చక్కగా ఉంటుంది. ముందే ఉప్పు కారాలు ఎక్కువ వేసేసుకుంటే కర్రీ అంతా పాడైపోతుంది. ఇంకొక విషయం, ఫస్ట్ టైం మీరు వండినప్పుడు కూర పాడైనా లేకపోతే అన్నం పాడైనా అసలు డిసప్పాయింట్ అవ్వద్దు. ఎవరికి స్టార్టింగ్ లో ఏది రాదు. పాడవడం కూడా మంచిదే, అది ఒక ఎక్స్పీరియన్స్. ఓహో ఇలా చేయడం వల్ల ఈ కర్రీ పాడైపోయిందని మీకు ఒక ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అందువల్ల మీరు పాడైపోయింది కర్రీ అనేసి అసలు బాధపడద్దు, ఏమి పర్వాలేదు. నెక్స్ట్ టైం వండేటప్పుడు మీకు పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట పాడవడం వల్ల. ఇప్పుడు చూడండి, నాకు వంట అలవాటు ఉంది కాబట్టి ఉల్లిపాయలు ఎగుతున్నాయి, ఇక్కడ బీరకాయలు చెక్కేస్తున్నాయి. మీరైతే ఇలా చేయొద్దు. మీరు ముందుగా ఈ బీరకాయలు చెక్కుని ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకుని, ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుని అన్ని పక్కన పెట్టుకుని అప్పుడు స్టవ్ వెలిగించుకోండి. అప్పుడు మాత్రమే మీకు ఈజీగా వంట అయితే అయిపోతుంది. వంట రాని వాళ్ళ కోసమే కదా నేను ఈ వీడియోస్ అన్ని చేసేది. అలాగే మీరు మసాలా కర్రీస్ వండేటప్పుడు ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే కొంచెం ఎక్కువ మోతాదులో మిక్సీ పట్టేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నారనుకోండి, టెన్షన్ లేకుండా కర్రీస్ వండేటప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఏవైనా ఇంట్లో గరం మసాలాలు ఉంటే యాడ్ చేసేసుకోవచ్చు. మీరు ఇప్పుడే బేసిక్ వంట నేర్చుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు మీరు మసాలాలు తయారు చేసుకోలేరు కాబట్టి ఏవో డిమార్ట్ లోనే ఎక్కడో మసాలా పొడులు, ఎంటీఆర్ మసాలా పొడులు లాంటివి తెచ్చుకుని మీరు యూజ్ చేసుకుంటున్నారు అనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ఆ తర్వాత మీకు వంట అలవాటు అయిపోయింది అనుకోండి, మీరే ఇంట్లో మసాలా పొడి కూడా తయారు చేసుకోవడం నేను నేర్పిస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి, అయినా సరే మీకు సెపరేట్ గా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేర్పిస్తాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ గురించి చెప్తున్నాను కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు ఎప్పుడు కూడా అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత, ఉల్లిపాయ ఫ్రై అవ్వకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయకూడదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోకుండా మనం మిగతా వెజిటేబుల్స్ కానీ చికెన్ అలాంటివి కానీ వేయకూడదు. అలా కొన్ని టిప్స్ ఉంటాయి. ప్రతి రెసిపీకి ఒక్కొక్క విధంగా చేస్తాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలాలు కానీ ఏ టైంలో ఏది వేయాలన్నది నేను చెప్తాను, అలాగే వేయాలి. అన్ని వేసేసేదే కదా అనేసి అన్ని కలిపి వేసేయద్దు. ఎప్పుడు ఏది వేస్తే ఆ టేస్ట్ దానికి తగ్గట్టు మారుతుంది అనమాట. అది వంట అలవాటు అయిపోయిన వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుంది. అందుకే నేను ఈ రోజు మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం అదే. ఈ రోజైతే మీకు బోర్ కొట్టేసిందో ఏమో నాకు తెలీదు, కానీ నేను ముందు బేసిక్స్ కూడా చెప్పాలి కదా అనేసి, అంటే మినిమం చిన్న అసలు నాలెడ్జ్ లేని వాళ్ళకే కదా నేను ఈ వీడియో స్టార్ట్ చేశాను. ఎందుకంటే నేను ఇప్పుడు వరకు నా ఛానల్లో 1500 పైగా కుకింగ్ వీడియోస్ పెట్టాను. నేను అన్ని కూడా వంట వచ్చిన వాళ్ళే చూశారు. ఇప్పుడు బేసిక్ కిచెన్ లో కూడా వెళ్ళలేని వాళ్ళ కోసమే కదా నేను ఈ వీడియోస్ చేశాను. సో అన్ని చెప్తే బాగుంటది అనేసి నేను ఈ వీడియోలో అయితే మీకు అన్ని టిప్స్ షేర్ చేస్తున్నాను అనమాట. అలాగే ఇప్పుడు బీరకాయ కూర వండుతున్నాం అనుకోండి, నేను ఆల్రెడీ మనం చెప్పాను, బీరకాయ కూర వండుతున్నాం అనుకోండి, బీరకాయలు కొంచెం స్వీట్ గా ఉంటాయి, ఉల్లిపాయలు ఎక్కువ వేయకూడదు. మీరు ఒక కేజీ బీరకాయలకి ఒక ఉల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే స్వీట్ ఉంటది కాబట్టి. కొన్ని నాన్ వెజ్ కర్రీస్ లో ఉల్లిపాయలు ఎక్కువ వేసాం అనుకోండి, స్వీట్ వచ్చేస్తుంది.
సో దానికి ఎంతెంత క్వాంటిటీలో నేను చెప్తానో అలాగే వేసుకున్నారనుకోండి మీకు కర్రీ పర్ఫెక్ట్ గా వస్తుంది. సరేలే ఇంత దీనికి ఇంకా కొంచెం గ్రేవీ కావాలి, ఇంకొన్ని ఉల్లిపాయలు ఎక్కువ వేసేద్దాం అని వేసేసారంటే కర్రీ పాడైపోతుంది అనమాట. అంటే స్వీట్ వచ్చేస్తుంది, స్వీట్ గా ఉల్లిపాయలు ఎక్కువ వేసరికి స్వీట్ అయిపోతుంది అనమాట, కర్రీ టేస్ట్ బాగోదు. చూసారా నాకు ఉల్లిపాయలు వేగిపోయినాయి. నేను మీతో మాట్లాడుతూ ఉన్నా, లేకపోతే ఇప్పటికి బీరకాయలన్నీ చెక్కేసేదాన్ని. మాట్లాడుతూ నేను వంట చేసేస్తున్నాను కదా, ఎలాగో మీకు చూపించడానికి స్టవ్ వెలిగించాను, ఆయిల్ వేసాను, అందుకని వంట చేసేస్తున్నాను అనమాట. ఈరోజు మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు ఇంకా ఏమైనా టిప్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా ఏంటన్నది కామెంట్ చేయండి. ఇంకా మీకు రెసిపీస్, ఎలాంటి రెసిపీస్ కావాలి, ఏ రెసిపీ కావాలి అన్నీ కూడా మీరు కామెంట్ చేశారంటే నేను నెక్స్ట్ వీడియోస్లో అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ఆ రెసిపీలో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి అంటే కనుక నేను కామెంట్స్కి రిప్లై ఇస్తాను, కామెంట్ చేస్తే, లేదా ఫుల్ వీడియో చేసి ఖచ్చితంగా నేను వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను. ఓకేనా? ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద హైప్ అని ఉంటుంది, హైప్ పాయింట్స్ కూడా ఇచ్చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీస్తో ఎపిసోడ్ 4 ఈరోజు కంప్లీట్, ఎపిసోడ్ 5తో కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.